మన హిందూ మతాల్లో ప్రతిరోజు ఒక దేవతను ఆరాధిస్తారు. అందులోనూ భాగంగానే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీదేవి మన మత ప్రధాన దేవత. ఈమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య. పార్వతి సరస్వతితో పాటు ఈమె త్రిదేవతలలో ఒకరు. ఈమె డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సును, అదృష్టాలకు దేవతగా పరిగణిస్తారు. జీవితంలో అన్ని ఆనందాలు, అవసరాలను తీర్చుకోవడానికి ప్రతి వ్యక్తికి డబ్బు అవసరం. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బు సమస్యలనేటివి తొలగిపోతాయి. మీ సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే శుక్రవారం రోజున తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు. మీ దరిద్రమంతా పోయి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కూటికి లేని వారు కూడా కోట్లు సంపాదిస్తారు. ధనద్వారాలు తెరుచుకుంటాయి. అష్ట ఐశ్వర్యాలు ప్రార్థిస్తాయి. కష్టాలు, బాధలు కూడా తొలగిపోతాయి. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి శుక్రవారం రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎటువంటి డబ్బు సమస్యల నుండి అయినా సరే బయటపడతారు. తులసి మొక్కలో ఏం పోయాలో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులసి చెట్టు అంటేనే ఎంతో పవిత్రమైనది మొక్కగా పరిగణిస్తారు. తులసి చెట్టును పూజిస్తారు, ఆరాధిస్తారు. తులసి మొక్క అంటేనే అది పవిత్రంగా చూస్తాము. ఎందుకంటే తులసి మొక్క రోజుల్లో 22 ఆక్సిజన్ విడిచి పెడుతుందని మన పరిశోధనల ద్వారా తేలింది. వృక్షజాతి మొక్కకు ఇంతటి ప్రత్యేకత లేదు. తులసి ఒక్క ఔషధగాని తులసిలో ప్రతి భాగము చికిత్సలో వాడుతున్నారు. తులసికి ఉన్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించిన మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మన సాంప్రదాయాల్లో ఇంటి ముందు, వెనక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు. తులసి చెట్టు రోజు రోజు పెరుగుతున్న కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఒక తులసి మొక్కనైనా సరే పెంచుకోవాలి. గుడిలో మనకు ఇచ్చే తీర్థాలలో తులసి ఆకులను ఉపయోగిస్తారు. దానికి కారణం ఏమిటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని. అలా గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు కనుక ఇలాంటి ప్రత్యేకమైన తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు. మీకు ధన ఆకర్షణ అనేది బాగా పెరిగి లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది. వద్దన్న డబ్బు ఏదో రూపంలో మీ ఇంటికి చేరుతుంది. తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. పురాణాల్లో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మన సాంప్రదాయాలలో తులసిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ముఖ్యంగా మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు. తులసి బృందం అని కూడా అంటారు. విష్ణువును ఆరాధించిన ఆయన వివిధ అవతారాలను సంబంధించిన పండుగలలో తులసి ప్రస్థానం ఉంది. కొంతమంది నమ్మకాల ప్రకారం భూమిపై తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు. తులసి 24 గంటల ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది. ప్రాచీన పురాణాల్లో తులసి మొక్కను కొలిచేందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. స్వర్గ లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా భక్తుల అతిమ లక్ష్యమైన మోక్ష సిద్ధికి తులసి ఎంతో మేలు చేస్తుంది. అంటే పుట్టుక, మరణించుట, మళ్ళీ జన్మెత్తుట అనే మానవ చక్రం నుంచి విముక్తి పొందే మార్గం. ఈ మోక్షం ఇందుకోసమే సృష్టిలోని ప్రతి జీవి ఆశపడుతూ ఉంటారు. అంతేకాకుండా
తులసి మొక్కను సనాతన ధర్మంలో వివిధ రకాల దేవతలు పవిత్ర గ్రంథాలకు ప్రతిరూపంగా భావిస్తారు. అంతేకాకుండా లక్ష్మీదేవికి భౌతిక రూపమని, అందుకే తులసి మొక్కను ప్రతిరోజు ఎంతో భక్తితో కొలుస్తారు. దాని ద్వారా మానసిక ప్రశాంతను పొందుతారు. అంతేకాకుండా తులసి కోట ఇంట్లో ఉంటే ఏవైనా వాస్తు దోషాలున్నా తొలగిపోతాయి. ప్రాచీన కాలం నుండి గృహంలో తులసిని పూజించేందుకు ప్రత్యేక స్థలాలు ఉన్నాయి. తులసిని పూజించేందుకు పరిక్రమ చేస్తారు, అంటే చుట్టుకొలత. అందువల్ల సాధారణ జలుబు, దగ్గు, ఇతర వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు ఉపయోగిస్తూ ఉంటారు. ఇంతటి శక్తివంతమైన తులసి మొక్కకు ఉంది కాబట్టి శుక్రవారం రోజున ఎవరైతే లక్ష్మీ కటాక్షం పొందాలి అనుకునేవారు మర్చిపోకుండా తులసి మొక్క మొదట్లో ఇది పోసి చూడండి. మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి డబ్బుకు కొరత అనేదే ఉండదు. అయితే శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి, అంటే సూర్యాస్తమయం ముందే నిద్ర లేచి వాకిలి ఊడ్చి కల్లాపి జల్లి ఇల్లు వాకిలి శుభ్రంగా ఉండేలా చూసుకొని తలంటూ స్నానం ఆచరించిన తర్వాతనే ఈ పరిహారం అనేది పాటించాలి. రాగి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకొని దాంట్లో కొంచెం బెల్లాన్ని అందులో వేసి కలపండి. అలాగే మిరియాల పౌడర్ కలిపి వేసి చెంబును తీసుకొని మీ ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి చెంబును మీ చేతిలో పట్టుకొని తులసి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేసేటప్పుడు అమ్మవారి లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించి మాకున్న కష్టాలు సమస్యలన్నీ కూడా తొలగించుమని, మిమ్మల్ని ధనవంతులు మార్చాలని ఆ తల్లిని మీరు మీ సంకల్పం చెప్పుకొని, ఇంకేమైనా సమస్యలను చెప్పుకునేవి కూడా ఉంటాయి కదా, అలాంటివి కూడా మీరు మనసులో ఆ లక్ష్మీదేవికి చెప్పుకోండి. ఎవరైతే మీ సంకల్పం చెప్పుకున్నట్లయితే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి శుక్రవారం రోజున ఎవరైతే మర్చిపోకుండా ఇలా తులసి చెట్టు మొదట్లో ఇలా పోస్తారో వారికున్న సమస్యలన్నీ తీరిపోయి వారు ధనవంతులుగా మారిపోతారు. కూటికి లేని వారు కూడా కోటీశ్వరుడుగా మారిపోతాడు. ఎందుకంటే తులసి మొక్క అంత పవిత్రమైనదిగా భావిస్తారు. కాబట్టి మనకు లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. డబ్బు ఎంత సంపాదించినా లక్ష్మీ అనుగ్రహం మనకు లేకపోతే మాత్రం డబ్బు అనేది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూనే ఉంటుంది. కాబట్టి మనం డబ్బు సంపాదించిన మనకు దైవ అనుగ్రహం కూడా ఉండాలి. అప్పుడే మనం సంపాదించిన డబ్బు అనేది వృధా ఖర్చు కాకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజున ఈ పవిత్రమైన తులసి మొక్క మొదట్లో ఇది పోసి చూడండి. మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు ధనవంతులుగా మారిపోతారు. కాబట్టి మర్చిపోకుండా శుక్రవారం రోజున ఉదయాన్నే ఈ పరిహారాన్ని పాటించండి. ఎవరైతే పాటిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.